హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరబిక్ సలాడ్ ఫత్తా అని సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎట్లా చేయాలనేది వీడియోలో చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్లగడ్డలు వంకాయలను సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పెరుగుని తీసుకుని అందులో కొంచెం హర్దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా పెరుగుకు ఈ హర్దా కలిసిపోయేట్లుగా బాగా మిక్స్ చేసుకొని తర్వాత 2 గార్లిక్ వెల్లుల్లి రెమ్మలు ఉంటాయి కదా, అవి కొద్దిగా వేసుకోవాలి. అందులో తర్వాత నిమ్మకాయని 1/4 తీసుకోండి, సరిపోతుంది. కొంచెం పిండుకొని కలుపుకోవాలి నిమ్మరసాన్ని. నెక్స్ట్ కొంచెం సాల్ట్, అంతే. ఇవన్నీ బాగా కలుపుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. అంతే, సోస్ అనేది రెడీ. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లగడ్డలు వంకాయలను ఆ విధంగా వేసేసుకొని నీట్గా అట్లా పెట్టేసుకొని తర్వాత ఇది ఉంది కదా పెరుగుది సోసు, అది మొత్తం కవర్ చేసేట్లుగా పైన వేసుకోవాలి. అంటే ఇవేమి కనపడకుండా అట్లా స్ప్రెడ్ చేసుకుంటాం అన్నమాట పెరుగు అదంతా. వీటిపైన ఒక లేయర్ లాగా అట్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ కుబ్బూసులు ఉంటాయి కదా, కుబ్బూసులు అవి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. మీకు నచ్చిన స్టైల్లో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేసిన. సేమ్ ఎట్లుంటాయంటే టేస్ట్ చెకోడీలు ఉంటాయి చూసినారా ఇండియాలో, సేమ్ అదే తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది స్నాక్స్కి. ఇట్లా చేసుకొని తినొచ్చు, స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి. వీటిని పైన అట్లా డెకరేషన్గా అట్లా వేసుకోవాలి. ఇవి ఎన్ని ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది సలాడ్, అందుకని కొన్ని ఎక్కువ వేస్తూ ఉన్నా. ఇంకా మధ్యలో కొంచెం గార్నిషింగ్కి బగ్దూని సాకు ఉంటుంది కదా, అది కొంచెం అట్లా పెట్టేసుకుందాం. ఇంకా మిగిలినది అట్లా వేసేసుకుందాం. అంతే, సూపర్ సూపర్ టేస్టీ సలాడ్ రెడీ. ఫైనల్గా సమ్మాక్తో కొంచెం గార్నిష్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా ఫత్తా సలాడ్, కువైట్ వాళ్ళు ఇష్టపడే సలాడ్ రెడీ అయిపోయింది. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై బాయ్.